today 8th class biology third lesson story of microorganism 2 the topic మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ యాక్టివిటీ 1 యాక్టివిటీ 2 కంప్లీటెడ్ సో టుడే డిస్కసింగ్ అబౌట్ యాక్టివిటీ 3 సో కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ డిస్కస్ చేస్తాం ఈ యాక్టివిటీ చూద్దాం ఒకసారి ఏ విధంగా మనకి యూజ్ అవుతుందో ఇక్కడ టేక్ ఏ సమ్ వాటర్ ని టూ సెపరేట్ బీకర్స్ టేక్ ఏ సమ్ వాటర్ separate two beakers. So for example, this is one of the people. Take a sum of water. So take water. This also another beaker. Take some of water. Okay. Take a sum of the water and two separate beakers. Add a 5 to 10 spoons of sugar and to each beaker. So ప్రతి ఒక్క beaker లో ఏం చేయాలి? So 5 to 10 spoons of sugar ని కూడా యాడ్ చేయాలి. Sugar. Okay. So you have the beaker also sugar has given 5 to 10 spoons. Again, you should say then add 2 to 3 spoons of yeast to one of the bowl only. So ఏదైనా ఒక బౌల్ లో మాత్రమే అందులో ఇక్కడ 2 to 3 spoons of yeast కూడా యాడ్ చేయండి. yeast only one bowl మాత్రమే చేస్తాడు. So close the both the bowls with a lid and keep them in a warm place. So రెండింటి మీద కూడా లిడ్ కవర్ చేయండి. లిడ్ కవర్ చేసి వార్మ్ ఉన్న ప్లేస్ లో ఉండండి. సో ఇక్కడ listen carefully. Take a two separate beakers. Take a two separate beakers with water. Some of the water తీసుకున్నాడు. అదే విధంగా two beakers కూడా షుగర్ తీసుకున్నాడు. అండ్ ఈస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ బీకర్ లో మాత్రమే తీసుకున్నాడు. ఈస్ట్ తీసుకొని వన్ బీకర్ లోనే తీసుకొని ఇక టూ బీకర్స్ కూడా లిడ్ కవర్ చేసి వార్మ్ ప్లేస్ లో చూడాలి. ఓకేనా? ఆఫ్టర్ 3 to 4 hours రిమూవ్ ద లిడ్ అండ్ స్మెల్ ద కంటెంట్స్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ 3 to 4 hours కదా 3 to 4 hours తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక బేకర్ నుంచి ఏమొస్తుందా స్మెల్ కంటెంట్ అంట ఏమొస్తుందా స్మెల్ కంటెంట్స్ అని చెప్తున్నాడు. స్మెల్ కంటెంట్స్ మీన్స్ CONTENTS కంటెంట్స్ మీన్స్ ఇక్కడ ఇన్సైడ్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఏమంటారు కంటెంట్స్ అంటారు. ఈ స్మెల్ అనేది కారణం ఏంటి? సో ఇక బేకర్ లోపల ఉన్న కంటెంట్స్. సో వాట్ ఆర్ ద కంటెంట్స్ లైక్ ఏ వాటర్ లైక్ ఏ షుగర్ అండ్ ఈస్ట్. సో ఈ యొక్క కంటెంట్స్ ఉండటం వల్ల ఇక బేకర్ లోపల కంటెంట్స్ ఉండటం వల్ల మనకి ఏం ఎక్స్పోజ్ అవుతుందంట స్మెల్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ What are the difference? Did you observe that between the two bowls? ఈ యొక్క two bowls observe చేస్తే ఏ డిఫరెన్స్ కనిపిస్తుంది? సో ఒక 2 beakers లో వాటర్ తీసుకున్నాం, 2 beakers లో షుగర్ తీసుకున్నాం అండ్ 1 beaker లో మాత్రమే ఈస్ట్ తీసుకున్నాం, another beaker లో ఈస్ట్ తీసుకోలేదు. అండర్స్టాండ్? ఓకేనా? నెక్స్ట్ వన్ వాట్ విల్ బి రీజన్ ఫర్ ఎ ఓడర్ ఇన్ ఏ ఈస్ట్ మిక్స్డ్ బౌల్. సో ఏ బీకర్ నుంచి మనకి స్మెల్ వస్తుందా ఓడర్. ఓడర్ మీన్స్ స్మెల్. ఓడర్ మీన్స్ smell. Odor means smell. So where do we came from odor smell? Because of the reason. So yeast ఏదైతే బౌల్ లో అయితే yeast ఉంటుందో ఆ yeast ఉన్న బౌల్ నుంచి మనకి ఏమొస్తుందంట స్మెల్ అనేది వస్తుంది చెప్తున్నాడు క్లియర్ గా. ఓకేనా? దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్మెల్ ఆఫ్ ఆల్కహాల్. ఈ యొక్క స్మెల్ చాలా కారణం ఏంటి? స్మెల్ వచ్చే స్మెల్ ఎలా ఉందంట దాని యొక్క స్మెల్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉందంట ఆల్కహాల్ స్మెల్ ఉంటాయి. ఏ స్మెల్ ఉందంట ఆల్కహాల్ స్మెల్ ఉందని చెప్తాడు. ఏ స్మెల్ అంట ఆల్కహాల్ స్మెల్ ఉందని చెప్తాడు. షుగర్ ఆర్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ బై ఈస్ట్. షుగర్ ఏవైతే కన్వర్ట్ అయిందంట alcohol are converted. Sugar converted to alcohol because of the reason by the yeast. Yeast is one of the microorganism. Yeast is one of the bacteria. Yeast is one of the microorganism. So this also is use of useful bacteria to useful microorganisms. ఇక్కడ కమర్షియల్ యూజ్ ఆఫ్ యూస్లెస్ లో కూడా మనకి ఇక్కడ మైక్రోఆర్గానిజమ్స్ యూజ్ అవుతుంది మనకి క్లియర్ గా చెప్తున్నారు. షుగర్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్. షుగర్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ బై ద ఈస్ట్. సో ఇక్కడ ఈస్ట్ ఉన్నటువంటి ఏ బీకర్ అయితే ఏ బౌల్ అయితే మనం ఈస్ట్ యాడ్ చేసామో ఆ యొక్క బీకర్ నుంచి మనకి వస్తుందంట స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉందంట ఆల్కహాల్ క్యారెక్టరిస్టిక్ కలిగి ఉందని చెప్తున్నాడు. సో షుగర్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ సో బై ద ఈస్ట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నౌన్ యాజ్ ఫెర్మెంటేషన్. ఈ యొక్క ప్రాసెస్ ఏమంటున్నారు ఇక్కడ ఫెర్మెంటేషన్ అంటున్నారు. ఏమంటారు ఫెర్మెంటేషన్ అని చెప్తున్నారు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఆల్కహాల్ మనం నవేడే చూస్తున్నాము. సో చూసినట్టే వైన్ షాప్ లో చూసినట్టే ఆల్కహాల్ అనే కోడ్ వస్తుంది. ఇక ఆల్కహాల్ ఎలా ప్రిపేర్ చేయబడుతుంట యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజం యొక్క ఈస్ట్ ద్వారా మనకి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాసెస్ ఏమంటారంట ఫెర్మెంటేషన్ అంటారు. ఏమంటారు ఫెర్మెంటేషన్ అంటారని చెప్తున్నారు. దిస్ ప్రాసెస్ యూజ్ ఇన్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈ యొక్క ప్రాసెస్ విచ్ ప్రాసెస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఈ యొక్క ప్రాసెస్ మనకి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ను ఉపయోగించి లార్జ్ స్కేల్ ఎక్కువ మొత్తంలో మనకి కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారు. నెంబర్ ఆఫ్ నవేడేస్ నెంబర్ ఆఫ్ కమర్షియల్ యూజ్ ఆఫ్ ది ఆల్కహాల్ మనకి ఇండస్ట్రీస్ నుంచి మనకి ప్రొడ్యూస్ చేయబడుతుంది చెప్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే వైన్ బీర్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఈ యొక్క ఫెర్మెంటేషన్ వల్ల మనకి ఏం ప్రిపేర్ చేస్తారంట వైన్ ప్రిపేర్ చేస్తారంట అండ్ బియర్ అండ్
నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఫెర్మెంటేషన్ ద్వారా మనకి ఇక వైన్, బియర్ అండ్ ఎస్టిక్ యాసిడ్ కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్తాడు. ఎస్టిక్ యాసిడ్ ఓకేనా. సో ఈస్ట్ ఇస్ గ్రోయింగ్ నేచురల్ షుగర్ ప్రజెంట్ ఇన్ గ్రేప్స్ లైక్ బార్లీ, వీట్, రైస్, కస్టర్డ్ ఫ్రూట్స్, జ్యూస్ లైక్ గ్రేప్స్. ఇక్కడ షుగర్ మనకు ఉన్నటువంటి ఎక్కువగా ఫెర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తారు, వైన్ ప్రిపేర్ చేస్తారు, ఉన్నటువంటి బియర్ ప్రిపేర్ చేస్తారు, ఎస్టిక్ యాసిడ్ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా లార్జ్ స్కేల్ లో మనకి ఇక్కడ ఫామ్ తయారు చేస్తున్నారని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ చూస్తుంటే ఇక్కడ ఈస్ట్ అనేది ఎక్కడి నుంచి మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంటే లైక్ గ్రెయిన్ లైక్స్ బార్లీ. బార్లీలో మనకి బార్లీ నుంచి మనకి ఈస్ట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీట్, నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ అండ్ క్రస్టెడ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్. వీటి నుంచి మనకి ఈస్ట్ ని మనం తయారు చేసుకోవచ్చు. షుగర్ నేచురల్ షుగర్ లైక్ ప్రజెంట్ లైక్ బార్లీ, వీట్, రైస్ అండ్ క్రష్డ్ ఫ్రూట్స్ జ్యూస్ లైక్ గ్రేప్స్. ఇక ఉన్నటువంటి బార్లీ, వీట్, రైస్, క్రస్టెడ్ ఫ్రూట్స్, గ్రేప్స్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ చేసుకుంటా షుగర్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు ఫుడ్ మొత్తం మనకి కార్బోహైడ్రేట్ కదా, సో ఇప్పుడున్న కార్బోహైడ్రేట్ నుంచి మనకి షుగర్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది ఈజీగా చెప్తున్నాడు. సో మొలాసిస్ ప్రొడ్యూస్ ద షుగర్ ఇండస్ట్రీ ఇస్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ బై ద యాడింగ్ ఈస్ట్ ఫర్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఇక్కడ ఎక్కువ విషయం చెప్తాడు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ నుంచి మనకి మొలాసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ అవుతుందా? మొలాసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా. సో హియర్ చూడండి ఇక్కడ మొలాసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ నుంచి అంట? ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో దీని నుంచి మనకి ఏం తయారు చేస్తుందంట? ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారంట. ఏం తయారు చేస్తారంట? ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి తయారు చేస్తారని చెప్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ బై యాడింగ్ ఈస్ట్. సో ఇక్కడ కూడా ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవడానికి కారణం ఏంటంటే ఈస్ట్ అనే బ్యాక్టీరియా యాడ్ చేయడం వల్ల మొలాసిస్ ప్రొడ్యూస్ చేయబడుతుంది. సెకండ్ అంటే షుగర్ ఇండస్ట్రీ నుంచి మనకి ప్రిపేర్ చేయబడుతుంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యాక్టివిటీ. చూడండి ఒకసారి, షూర్ టేక్ 2 బేకర్స్, సపరేట్ బేకర్ తీసుకున్నాడు, దీంట్లో వాటర్ తీసుకున్నాడు. సో ఈ యొక్క బేకర్ కూడా వాటర్ తీసుకున్నాడు. 2 బేకర్స్ లో యాడింగ్ షుగర్, సమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాడు. బట్ 1 బౌల్ లో మాత్రం ఈస్ట్ ని ఫామ్ చేశాడు. ఏ బౌల్ అయితే ఈస్ట్ ఫామ్ చేశారు అక్కడ ఏమొస్తుందా? స్మెల్ ప్రొడ్యూస్ చేయబడింది. ఆ స్మెల్ ఏ క్యారెక్టరిస్టిక్ కలిగింది? ఆల్కహాల్ అనే స్మెల్ క్యారెక్టరిస్టిక్ కలిగి ఉంది. ఈ యొక్క ఆల్కహాల్ ఫామ్ అంటే మనకి షుగర్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ బై ద ఈస్ట్ బ్యాక్టీరియా. మనకి షుగర్ ఏ విధంగా ఉంటుంది? ఆల్కహాల్ ఫామ్ అయినాక ఈ యొక్క వచ్చిన స్మెల్ ఆల్కహాల్ స్మెల్ కలిగి ఉంది. సో ఈ యొక్క ప్రాసెస్ పేరు ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అంట? ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనకి షుగర్ కన్వర్ట్ టు ఆల్కహాల్ గా ఫామ్ అయ్యిందని చెప్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఆల్కహాల్ ప్రిపేర్ చేయొచ్చు, వైన్ ప్రిపేర్ చేయొచ్చు, బియర్ ప్రిపేర్ చేయొచ్చు, అదేవిధంగా ఎస్టిక్ యాసిడ్ మనం ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా మనకి చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ షుగర్ ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ చూసుకున్నట్టే బార్లీ, వీట్, రైస్, క్రష్డ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ లో మనకి షుగర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మొలాసిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ సో ఉన్నటువంటి షుగర్ అనేది మనకి ఇథైల్ ప్రిపేర్ చేయడానికి ఈస్ట్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లోని ఇక మొలాసిస్ ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో అదేవిధంగా ఇథైల్ కూడా తయారు చేయబడుతుంది ద్వారా తెలియజేస్తాం. దిస్ ఇస్ ద యాక్టివిటీ 3. థ్యాంక్ యూ.